నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేయడమే లక్ష్యమన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. బొల్లా వ్యాఖ్యలను ఖండించిన జీవీ మక్కెనడు. మహిళా సాధికారతపై వినుకొండలో ర్యాలీ. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న పట్టణ సీఐ ప్రభాకర్. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. పల్నాడు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేయటమే లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమిపై ప్రజలు నమ్మకంతో 94% ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తుందని విమర్శించారు. అసత్య ప్రచారాలు చేయటంలో రాష్ట్రంలో జగన్ రెడ్డిది, వినుకొండలో బొల్లాది ఒకే బాని ఎద్దేవా చేశారు. అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ బొల్లా బ్రహ్మనాయుడు అని విమర్శించారు. అనంతరం మక్కెన మల్లికార్జునరావు పలు అంశాలను వెల్లడించారు. జర్నలిస్ట్ మిత్రులకి, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి నా ఆశయం. పల్నాడు జిల్లా సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం. మార్చి 7వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలందరం కూడా కలుస్తున్నాం. సీఎం గారిని కలవబోతున్నాం. కలెక్టరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలవబోతున్నాం. పల్నాడు జిల్లాను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడం, దాని ద్వారా రైతాంగం యొక్క ఆదాయం పెంచడం, రైతులకి ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇప్పించడం, అట్లాగే ఇంకా జిల్లా సమగ్ర అభివృద్ధికి ఇంకేమేమి అవసరమో లిఫ్ట్ ఇరిగేషన్లు 5 ఏళ్ల వైసీపీ పాలనలో మూలన పడిపోయినాయి. మరి వాటన్నిటికీ ఆ రిపేర్లన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం ద్వారా మరి చేస్తే మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని కూడా అది వాళ్ళు రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దచ్చు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో లిఫ్ట్ ఇరిగేషన్లు రిపేర్లకు కూడా, మైనర్ రిపేర్లు కూడా ఇవ్వలేదు, మేజర్ రిపేర్లకు ఇవ్వలేదు. ఈరోజు మా ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచిస్తుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం ప్రణాళిక చేపడతా ఉంది. అట్లాగే ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధి చంద్రబాబు గారు వినుకొండ ప్రజలకి మాట ఇచ్చారు. ఎన్ఎస్పి కాలనీలో ఏం అభివృద్ధి చేశామనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఆడ అభివృద్ధి చేయలేదు ఎన్ఎస్పి కాలనీలో. అందు గురించి ఈరోజు సీఎం గారిని, చంద్రబాబు గారిని మరి మన వినుకొండకి ఆయన పర్యటనకి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ఆయన రావడం, మన మీద ఈరోజు ప్రజలు నమ్మకంతో గెలిపించారు. 3వ నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు. ఎన్డీఏ పాలనని 94% ఎమ్మెల్యేని గెలిపించి, గతంలో ఎప్పుడు ఇంత పర్సంటేజ్ లేదు. మా అన్న ఎన్టీఆర్ వచ్చినప్పుడే బంపర్ మెజార్టీ రికార్డు ఆ రోజుల్లో. ఈరోజు ఆ రికార్డు మళ్ళీ బద్దలయ్యి ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్త రికార్డు వచ్చింది. 94% ఎమ్మెల్యేలు గెలవడం అనేది ఒక చరిత్ర. ఇది ప్రజలు మా మీద ఉంచిన నమ్మకం. ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే మా ఆశయం, మా బాధ్యత. దానిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. మరి గతంలో ఎందుకు తీసుకురాలేకపోయారు? గతంలో ఆ పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఏడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలు పోతుంటే ఎందుకు ఆపలేకపోయారు? మళ్ళీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓడిపోయిన వాళ్ళు ఎదుటోళ్ళ మీద అసత్య ప్రచారాలు మానుకొని, అసత్యాల ప్రచారానికి ఈరోజు అభివృద్ధి చూసి ఓర్చుకోలేక నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి టీం దగ్గర నుండి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొల్లా దాకా ఒకటే బాణి, ఒకటే బడి. అభివృద్ధి చూడలేరు, వీళ్ళు ఓర్చుకోలేరు. ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళకి నిద్ర పట్టడం, ఏడైనా కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, రోజు ఒక అసత్య ప్రచారాలు చెప్పడము, అసత్య ప్రచారాలను పదే పదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు అనుకుంటారు మాకు ఇది దేవుడిచ్చిన వరము, ఈ అసత్య ప్రచారాల్లో మేము దిట్ట, అబద్ధాల ఆటల్లో గోడ కట్టినట్టు చెప్తాము, ఇది మా టాలెంట్ అనుకుంటున్నారు. కరెక్టేనయ్యా, భగవంతుడు మీకు ఆ టాలెంట్ ఇచ్చారు. కానీ ప్రజలకు కూడా భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు. ఎవరు పనికిమాలినోడు, ఎవరు అబద్ధాలు చెప్తాడు, పని చేయడు, అర్థం, ఎవరు మాటలు కాదు చేతల్లో చూపిస్తారు, ప్రజలకు బాగా తెలుసు కాబట్టే మిమ్మల్ని అది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. ఇది మీరు ఇప్పుడైనా కొంచెం అర్థం చేసుకొని పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. మీరు అసత్యాలకి బ్రాండ్ అంబాసిడరు, ఎదుటోళ్ళ మీద బుర్ర జల్లి కడుక్కొని రా అంటారు. ఇది మీకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ప్రజలు విఘ్నులు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే 94%తో ఎన్డీఏని గెలిపించారు. ఇక్కడ భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు.
ప్రజలు విఘ్నులు కాబట్టే ఒకసారి మీ మాయ మాటలు నమ్మారు, నిజమేనేమోనని చెప్పేసి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు. మీరు రాష్ట్రంలో ఆడదోసుకుంటే వినుకొండలో మీరు భూదందాలు, మీరు చేయని పనులు లేవు. ప్రజలు మీకు ఒక్క అవకాశం ఇస్తే ఏం చేశారు? బొల్లాపల్లి మండలంలో పట్టాలు ఇస్తే పట్టాలు కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చిన అన్నిటికీ డబ్బులు వసూలు చేశాడు. నీ కొడుకు ద్వారా డబ్బులు తీసుకున్నావు. అంటే పేద రైతులు, అడుందేవుడు, సుగాలీలు, ఎస్సీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీల దగ్గర పాస్ పుస్తకాలు ఇచ్చి అంటే వసూలు చేసి దాంట్లో వాటా తీసుకోండి. ఎంత సిగ్గుసేటే, ఎంత బాధాకరం. జే ట్యాక్స్ వసూలు చేసావు నువ్వు, ఇక్కడ భూదందాలు చేసావు, గంజాయి గుట్కాలు వినుకొండను మంట కలిపావు, యువతను పాడు చేసావు, కులాల మధ్య చిచ్చు పెట్టావు. నువ్వు చేయని పనికిమాలిన పని ఏమైనా ఉందా? అందుకే కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. జే ట్యాక్స్ మీకు అలవాటు రాష్ట్రంలో, బీ ట్యాక్స్ మీరు చేసిన పని దుర్మార్గం. బీ ట్యాక్స్, బొల్లా ట్యాక్స్ వసూలు చేసింది మీరు, కానీ ప్రజలకి జీ ట్యాక్స్ అనేది తెలియదు. జీవి ఆంజనేయులు ఉన్నంతకాలం, ఎన్డీఏ పాలన ఉన్నంతకాలం జీ ట్యాక్సులు, ఇంకో ట్యాక్సులు ఉండవు. నిజాయితీగా ఉంటాం, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. నీ చరిత్ర తెలుసు. ఎక్కువ అమ్ముకోండి, 100 ఎక్కువ అమ్ముకోండి అని చెప్పేసి బెల్ట్ షాపుల సృష్టికర్త బొల్ల. ఈరోజు నోరెట్ట వస్తుంది మాట్లాడటానికి. మీరు చేసిన పాపాలు కడుగుతా ఉన్నాం, మీరు చేసిన దుర్మార్గాల్ని ఎస్పీతో మాట్లాడా. ఎక్కడ గంజాయి కనపడ్డా మక్కలెరగదని లోపలేమని చెప్పా, ఎక్కడ ప్యాకెట్ ఆడినా తాడ దీమని చెప్పా. చెప్పా మీ వైసీపీ నాయకులు కొంతమంది చెప్పు. మన ఈ మధ్య ప్యాకెట్ ఆడుతుంటే మా ఈ పోలీసులు పట్టుకొచ్చి కోర్టుకు పెట్టారు. మీ మాజీ ఎంపీపీ ఉన్నాడు, అందులో చూసుకో. ఏ పార్టీ వాడున్నా వదిలిపెట్టాం. మీ పార్టీ వాడున్నా, మా పార్టీ వాడున్నా, ఇంకో పార్టీ వాడున్నా ఉపేక్షించేది లేదు. ప్యాకెట్ కావచ్చు, అర్థమైందిగా, గుట్కాలైనా, గంజాయి గుట్కాలైనా కనపడితే తాడదీస్తాం. ఇది ఎన్డీఏ పాలన. వ్యభిచారం, దుష్ప్రచారం చేస్తున్నావు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కేసులు బుక్ చేయడం ఖాయం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ఖాయం. ఎస్పీ గారితో కూడా మాట్లాడా. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వాళ్ళు ఎవరైనా కఠినంగా చర్య తీసుకోమని చెప్పా. ఈరోజు రౌడీజం తగ్గింది వినుకొండలో, గంజాయి గుట్కాలు కనపట్లా. ఎక్కడన్నా కనపడితే నేను జర్నలిస్ట్ సోదరులు కూడా అడుగుతున్నా, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకునే బాధ్యత మాది. దీని మీద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద కూడా పని చేపిస్తున్నాం. ఎక్కడైనా సమాచారం దొరుకుతుందా, యాక్షన్ తీసుకుందామని ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలు కష్టపడుతున్నారు. దానికి రాష్ట్రంలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేశాం. ఈ గంజాయి గుట్కాలు పట్టుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక సెల్ ఓపెన్ చేసి దాని మీద పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గంజాయి అనేది కనపడకుండా చేయాలని. అది మా ఎన్డీఏ పాలనకి, మా చంద్రబాబు గారికి ఉన్నటువంటి బాధ్యత, విఘ్నత. ఈ రాష్ట్రంలో నంబర్ 1గా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం మాది. నీ కోసం, ఇంకోటి కోసం కాదు, మా బాధ్యత కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము. కాబట్టి ఆడ వ్యభిచారం ఉంది, ఏడ వ్యభిచారం ఉందని బురదలటం కాదు. బ్రాకెట్ ఆటలు మీ పాలనలో ఉన్నమాట నిజమే. ఇప్పుడు తాట తీస్తున్నా, ఎక్కడ కనపడ్డా వెంటనే బొక్కలు వేపిస్తా. చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటా. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓ పక్క పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, మరో పక్క నాకు ప్రజల సహకారం కూడా అవసరమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓ పక్క జర్నలిస్ట్ మిత్రులు, మరో పక్క ప్రజలు, ఇంకో పక్క ప్రభుత్వం, పోలీస్ అధికారులు అందరూ సమిష్టిగా మనం పనిచేసినప్పుడే ఇలాంటి దుర్మార్గుల్ని అరికట్టగలుగుతాం. మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నా. వినుకొండలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఉండకూడదు అనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఎక్కడ ఎవరు చేసినా, పార్టీలకు అతీతంగా ఎవరు చేసినా దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. మరి మీ వాళ్ళు ప్యాకెట్ ఆడితే ఎలా దొరికారో పట్టుకుంది పోలీసులు మా ప్రభుత్వంలో. అదే మీరైతే అన్నీ అదే బియ్యం పట్టుకున్నా వదిలేయమన్నారు ఫోన్ చేసి, మీరు ప్యాకాట పట్టుకున్నా వదిలేయమన్నారు, గంజాయి పట్టుకున్నా వదిలేయమన్నారు. ఒక వృద్ధ మహిళని రేప్ చేస్తే వైసీపీ కార్యకర్త చేశాడరా వదిలేయమన్నారు పోలీసుల్ని. మేము అట్లా కాదు, వాళ్ళు ఎవరైనా తాడదీస్తాం, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తాం. జే ట్యాక్స్ మీకు తెలుసు, బీ ట్యాక్స్లు మీకు తెలుసు. భవిష్యత్తులో కూడా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఏ ట్యాక్స్ ఇక్కడ ఉండదు. వినుకొండ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ట్యాక్స్ లేకుండా మేము బాధ్యత తీసుకుంటాం. గతంలో మాజీ ఏ పని చేసినా అర్థం లేకుండా చేయడండి, స్వార్థం లేకుండా అంతకంటే చేయడు. ఆ కారంపూడి రోడ్లో చెక్కవాగు పక్కన అటు బ్రాహ్మణపల్లి లెక్కల్లి, అక్కడ నుండి ఇటు విఠవరాజపల్లి వాగొడ్డున ఒక రోడ్డు వేశారు. మంచిదే. నువ్వు 4 ఎకరాలు నువ్వు కొన్నవాడా, కొన్నాక రోడ్డు వేసావు. కొనకముందు నువ్వు ఎందుకు వేయలేదు? దానికి సమాధానం చెప్పు. ఘాట్ రోడ్డు ఉంది, కొండ మీదకి వెళ్ళి ఘాట్ రోడ్డు. మొదటి 3 ఏళ్ళు ఏం నిద్రపోయినావు? నీకు గుర్తురాలా? నువ్వు నరసింహారెడ్డిని బెదిరించి అయ్యా నాకు ల్యాండ్ సెటిల్ చేయమని నీ దగ్గరకు వస్తే పెట్టపోడు పిల్లి తీర్చిందని. అబ్బా ఏం చేసినవే బల్లా.
పెట్టపోరు పిల్లి తెచ్చినట్టు నరసింహారెడ్డి నా పొలం కొంచెం సెటిల్ చేయండి వివాదంలో ఉంది అని వెళ్తే ఆయన అగ్రిమెంట్ చేయించుకున్న దాన్ని, ఆయన డబ్బులు ఇచ్చి కొన్నదాన్ని, అగ్రిమెంట్ అయిన దాన్ని మొత్తం రిజిస్టర్ చేయించుకొని పారేసి నరసింహారెడ్డికి అన్యాయం చేశాడు. ఆ డబ్బులు ఏదో నరసింహారెడ్డి చేత కట్టించి నువ్వు నీతివంతుడు అయితే నరసింహారెడ్డి చేత డబ్బులు కట్టించి ఆయనకి రిజిస్టర్ చేయించవచ్చు కదా. అగ్రిమెంట్ చేయించుకుంది అతను కదా. మరి నువ్వెందుకు కొన్నావు? నువ్వెందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? కారు చౌకగా వచ్చింది, ఎకరం 2 కోట్ల భూమి కారు చౌకగా వచ్చిందని దుబ్బేశావు. నీ నైజం, మోసం చేయటం నీ నైజం, నీ బ్రాండ్. అట్లాగే నరసింహారెడ్డి పొలం కొన్నాక చౌకలో దోచుకున్నాక నరసింహారెడ్డి మోసం చేసి ఆడు పొలం కొన్నావు. ఇంకా పొలం కొన్నాక నీకు దేవుడు కల్లోకి వచ్చాడు. నువ్వు గెలిచినాక నీకు దేవుడు కల్లోకి రాలే. ఆ తర్వాత 365 రోజులు దేవుడు కల్లోకి రాలా. నరసింహారెడ్డి పొలం కొన్నాక దేవుడు కల్లోకి వచ్చాడు రావణలింగేశ్వర స్వామి. ఎంత పరమభక్తుడండి ఈయనకంట. రావణలింగేశ్వర స్వామి కల్లోకి వచ్చి చెప్పిండంట అయ్యా ఘాట్రోడ్డేమని. అప్పుడు మొదలు పెట్టాడండి మహానుభావుడు. ఆయన నరసింహారెడ్డి పొలం పక్క పొలాలు కొన్నాడు. అక్కడ ఆక్రమించిన పొలం ఉంది. నరసింహారెడ్డి భూమి పక్కన ఒక బీసీ పేద కుటుంబం కనమాలను ఆశ్రయ భూమి 1 ఎకరం 60 సెంట్లు ఫోర్జరీ సంతకాలతో నువ్వు ఆక్రమించావు. ఇది వాస్తవం కదా చెప్పు. అట్లాగే చెక్కవాగు పక్కన వేసినటువంటి రోడ్లో ఒక దళిత క్రిస్టియన్ జోసెఫ్ ఫెడ్రిక్ అతని భూమి ఉంటే 2 ఎకరాలు భూమి అతను ఉంటే దాన్ని నువ్వు ఎందుకు ఆక్రమించుకున్నావు? దానికి సమాధానం చెప్పు. అలాగే ఘాట్ రోడ్డు పక్కన వాసిరెడ్డి హనుమంతరావుది విలువైన 15 సెంట్ల భూమి కూడా ఆక్రమించేసావు. వాళ్ళు కాగితాలు ఉన్నాయండి, రిజిస్ట్రేషన్ ఉందంటే కూడా నీకు వినపడలా, నీకు కనపడలా. అధికార మదంతో నువ్వు చేసిన భూదందాలంతా ఇంత కాదు. నువ్వు భూదందాలు చేసావు. ఇప్పుడు వాళ్ళంతా ఆ రోజు నీ అధికారానికి ఎదుర్కోలేక కోర్టులకు పోయారు. ఏ రోజైనా కోర్టు తీర్పు రాక తప్పదు, నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. ఖచ్చితంగా భూ ఆక్రమణలో బొల్లా జైలుకి వెళ్ళటం ఖాయం. దానికి సిద్ధంగా ఉండు. తర్వాత వరకపూడిసెల మీద నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనేది, అవినీతి బ్రాండర్వి, భూ ఆక్రమణ దందాదారుడివి, నువ్వు బియ్యం రాకెట్ నడిపినోడివి, వ్యభిచార గృహాలను ప్రోత్సహించినోడివి, నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? ఈ దొంపదగా దొంగని అరుస్తూ ఉంటే ఇంకేం చెప్పాలా? అంటే ప్రజలు ఏమనుకుంటారు? దొంగన్న ప్రజలే తెలుసు ఎవడు దొంగ అనేది. కాబట్టి మీరు చంద్రబాబు గారిని విమర్శించింది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. సిగ్గులేని విమర్శలు చేస్తూ ఉన్నావు ముఖ్యమంత్రి గారిని. రాత్రింబవళ్ళు అహర్నిశలు కష్టపడి 13 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చినటువంటి చరిత్ర, దేశంలో హయ్యెస్ట్ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. గత ప్రభుత్వంలో మీరు 9,60,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల మీద మీరు భారం మోపితే, ఉన్న పరిశ్రమలు పారదోలితే, ఈరోజు మళ్ళీ దివాళా తీసిన రాష్ట్రాన్ని, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిలో పెట్టి 13 లక్షల కోట్లు తీసుకున్నటువంటి మాటల. ఈ మధ్యకాలంలో మన మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సందర్భం లేదు. పోనీ తెలుసుకొని మాట్లాడుతున్నంటే అది లేదు. ఏది పడితే అది మాట్లాడటం, బురదల్లటం. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి మీద, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు. నిర్దిష్టంగా ఒకటి మాట్లాడు. నిన్నలే చూసి చాలా ఆశ్చర్యపోయినా. నువ్వు కొద్దిగన్నా జ్ఞానం ఉండాలి. 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే చేశావు, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడిగా ఉన్నావు. కనీసం ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషం. మాట్లాడితే వ్యక్తిగతంగా సరే అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. టీడీపీ హయాంలో వచ్చినటువంటి స్కీమ్స్ కానివ్వండి, జీవి ఆంజనేయులు గారు చేసినవి కానివ్వండి, మా హయాంలో జరిగినవి కానీ అందరూ కూడా తలాకంత చేస్తుంటాం. ఇదంతా నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. కానీ వ్యక్తిగత ఆరోపణలు చేసేటప్పుడు, ఒక వ్యక్తిని గురించి ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు ఉండాలి. అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించాలని చూడటం అనేది 70 సంవత్సరాలు వచ్చిన బ్రహ్మనాయుడికి ఇది కరెక్ట్ కాదు. అతనికి మతి భ్రమించిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో చేపల చెరువులకు సంబంధించి 16 సొసైటీలు ఉన్నాయి. అతను వినుకొండ నియోజకవర్గం మొత్తం ఒకటే సొసైటీ అని పదే మాట్లాడతాడు. తెలుసుకోవయా, నీ గ్రామంలో కూడా ఒక సొసైటీ ఉంది ఏలుపూర్లో. అదేవిధంగా శాల్యాపురం మండలంలో కారుమంచిలో ఒక సొసైటీ ఉంది, కనవరపూర్లో ఒక సొసైటీ ఉంది, ఈపూరు మండలంలో ఈపూరు సొసైటీ ఉంది, బొగ్గరం సొసైటీ ఉంది, కొచ్చెల సొసైటీ ఉంది, వినుకొండ సొసైటీ ఉంది, తెమ్మాయిపాలెం సొసైటీ ఉంది, నడిగడ్డ సొసైటీ ఉంది, అదేవిధంగా కుప్పుకొండ సొసైటీ ఉంది, నూజెండ్ల మండలంలో వచ్చేవరకు అన్నవరం సొసైటీ ఉంది,
నోజల సొసైటీ ఉంది, బొల్లాపల్లి మండలం వచ్చి పేరూరుపుర సొసైటీ ఉంది. ఈ విధంగా 16 సొసైటీల్లో గత 30-40 సంవత్సరాల నుంచి సభ్యులు ఉన్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్యాపారం చేసుకున్న క్రమంలో పెట్టుబడి లేనప్పుడు కొంతమంది దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పెట్టుబడి తీసుకొని వారికి సరుకుని వేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుకునేదానికి వ్యక్తిగత ఆరోపణలు, అసలు ఏంటి నీ వ్యక్తిగత ఆరోపణలు? ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా పనిచేశా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా, ఈరోజు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా, ఈరోజు బ్రహ్మాండంగా లోనింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే చెప్పు, తప్పులేదు. అనేది చేపల వ్యాపారం నేను ఎన్నోసార్లు చెప్పా, ఎవరైనా ఆయన 50 ఏళ్ళ నుంచి మా తండ్రి గారు చేపల వ్యాపారం చేస్తా ఉన్నారు. ఆయన పోయిన తర్వాత కొద్దో గొప్ప నీ పుణ్యాన్ని అది కూడా మానుకొని ఏదో ఒకటి ఆరం ఉంటే అది చేసుకుంటా ఉన్నాం. అసలు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ నియోజకవర్గ ప్రజల్ని, బ్రహ్మనాయుడిని కూడా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పష్టంగా చెప్తున్నా నేను, నీ గ్రామంలో సొసైటీలో చేపలు ఎవరు పండిస్తున్నారు, ఎవరు అమ్ముకుంటున్నారు, ఈ రోజు కూడా అడుగుతా ఉన్నా. నీ పక్కన ఉన్నటువంటి నీ గ్రామస్తులైనటువంటి ఎంపీపీ అనిల్ కుమార్ గారు ఏం చేస్తాడంటే వ్యాపారం చేస్తాడు. ఒకరు సొసైటీలో చేపల పెట్టుబడి పెట్టి తీసుకుంటా ఉన్నాడు. నీ గ్రామంలో చేపల పెట్టుబడి పెట్టి తీసుకుంటా ఉన్నాడు. ఈపూరు మండలంలో ఈపూరు చెరువుని బుచ్చయ్య గారని ఎంపీపీగా ఉండేవాడు, నీ పక్కన ఉండేవాడు, ఆయన ఈపూరు చెరువు తీసుకొని ఆయన వ్యాపారం చేసుకుంటుండే. ఈ రోజుకి జడ్పీటీసీగా ఉన్నటువంటి చౌడయ్య, నీ పార్టీ జడ్పీటీసీ, ఈ రోజు కూడా కర్నూలుపూడి సొసైటీలో ఆ చెరువుని తీసుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఇది వ్యాపారం చేయడం తప్పు అని నేను అన్నాను. కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం వాళ్ళకి పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకుంటూ వస్తున్నాను. అసలు నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, నువ్వు పొద్దుగూకులు చేపల వ్యాపారం, నేను పాల వ్యాపారం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నా. అసలు నీ బ్రతికేంటి, నీ వ్యాపారం ఏంటి? జబ్బాలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, తప్పదు. జబ్బాలు తిప్పుకుంటూ పావలాకి సినిమాలు వేసుకునేటటువంటి నువ్వు ఈ రోజున ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించావు? ఎక్కడన్నా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టావా? అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా, లారీ క్లీనర్గా పనిచేసావు, చదువు సంజలు లేవు, లారీ డ్రైవర్గా పనిచేసావు, కప్పలను స్మగ్లింగ్ చేసావు, దానికి సమాధానం చెప్పు. తర్వాత మనీ ఫైనాన్స్ అని పెట్టి 6 రూపాయల వడ్డీకి, నువ్వు 6 రూపాయల వడ్డీకి మనీ ఫైనాన్స్ నిర్వహించావు. నేను ప్రత్యక్షంగా నిరూపిస్తా. నేను పేదల రక్తం తాగావు నువ్వు. తర్వాత నాలాంటి రైతులందరం పాలు పోస్తూ ఉంటే మా ఇళ్ల వద్దకు వచ్చి దేహి అని చేతులు పట్టుకొని తిరుమల డైరీ పెట్టుకొని పాలు పోయించుకున్నావు. నేను పోసా నీకు, నా భార్య పాలు పిండి పోసింది. ఆవుల ఫారం పెట్టావా? నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా పాలు పిండారా? నువ్వేమైనా గేదెలు కాసావా? మేం పోసినటువంటి పాలల్లో మాకు శాతం తగ్గించి మమ్మల్ని మోసం చేసి 100 కోట్లు సంపాదించినటువంటి అత్యంత అవినీతిపరుడు నువ్వు. రైతులను మోసం చేసావు, రైతులు కూలీలను మోసం చేసావు, మమ్మల్ని మోసం చేసావు. ఇది నేను ధైర్యంగా చెబుతున్నా. నేను చేయలేదే, నేను వ్యాపారం చేశా, పెట్టుబడి పెట్టా. నేను ఒక రైతుని, చేపలు పండించా, వరి పండించా. ఈ రోజు కారకానికి రైతుని నేను. నా వ్యవసాయ క్షేత్రం ఉంది, నాకు ఆవులు ఉన్నాయి. ఇదే నా చరిత్ర. దీనికి నువ్వు సమాధానం చెప్పు. తెలుసుకోవాయా ఎన్ని సొసైటీలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంతమంది చేస్తున్నారు? 16 సొసైటీలు ఉంటే ఈ రోజుకి అందరూ పెట్టుబడి తెచ్చుకుంటారు. నువ్వు పెట్టావు కదా తిరుమల డైరీకి రైతులకు పెట్టుబడి, పాల కేంద్రాల్లో వల్లభాయ్ డైరీకి పాల కేంద్రాల్లో పెట్టుబడి పెట్టి నువ్వు పాలు పోయించుకుంటావు కదా, శాతాలు తగ్గించి నువ్వు చేస్తున్నావు కదా. నీలాగా చేయటం లేదు ఎవరు. ఎక్కడ ఈ 50 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో కానివ్వండి, మా తండ్రి జీవితంలో కానివ్వండి, లేదా వ్యాపారంలో కానీ ఎవరు వచ్చి మమ్మల్ని ఎక్కడ ప్రశ్నించలేదే. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని పట్టణ సిఐ సిహెచ్ ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని గీతాంజలి స్కూల్ నుండి శివయ్య స్తూపం సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. మహిళల రక్షణ, హక్కులు, సాధికారతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మహిళా గౌరవంపై అవగాహన కలుగుతుందని సిఐ ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ విద్యార్థినిలు, ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారము మరియు మా డీజీ గారి యొక్క ఆదేశాల ప్రకారము రేపు అనగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అంటే 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళల యొక్క ఎంపవర్మెంట్ మీద ఏపీ స్టేట్ పోలీసు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మొత్తం మహిళలతోటి ఒక ర్యాలీగా తీసి వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి, వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేదాని నిమిత్తము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైతే మన గీతాంజలి స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తామో వాళ్ళకి ఒక మహిళల గురించి, చట్టాల గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం మొత్తంగా తెలుసుకోవాల్సింది అంటే సమాజానికి, మన సమాజం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్త్రీయే ముఖ్యం. స్త్రీ అనే వ్యక్తి అనే లేకపోతే ఈ సృష్టి లేదు.
కాబట్టి మనం అందరం కూడా మన యొక్క స్త్రీలను గౌరవించాలి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా లేదా పక్కింటి ఆడపిల్లలు ఉన్నా మన యొక్క చెల్లిగానో అక్కగానో తల్లిగానో గౌరవిస్తే ఈ సమాజంలో స్త్రీల మీద ఎటువంటి అఘాయిత్యాలు కానీ నేరాలు కానీ జరగవు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్త్రీలను మనకు తోబుట్టుగానే భావించి చేయాలి. అదేవిధంగా మా డిపార్ట్మెంటు మా డీజీ గారు ఆపరేషన్ చిన్నారి తల్లి అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. దానిలో భాగంగా చైల్డ్ యొక్క అబ్యూజ్ అయ్యే దాని గురించి, దానిపై సెక్సువల్ అఫెన్స్ జరిగే దాని మీద మరి ఏమైనా నేరాలు అలాంటివి జరిగింటే ఇమీడియట్గా వాటిని దోషులను శిక్షించి వాళ్ళ మీద శిక్షలు పడే విధంగా చట్టం చేయడం కోసం స్పీడ్గా ట్రయల్ జరిగే విధంగా ప్లాన్ చేసి ఉన్నారు. అవన్నీ కూడా మేము చేస్తాము. అలాగే వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే వినుకొండ టౌన్లో కానీ అలాగే మండల పరిధిలో కానీ గ్రామాల్లో కానీ ఎవరికైనా కానీ స్త్రీలకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమీడియట్గా ఎనీ టైం మేము రెస్పాండ్ అవుతాము. వాళ్ళ యొక్క హక్కులు రక్షించడానికి మేము ఎల్లవేళ్ళ ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి రేపు 8వ తేదీ జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సీఎం సహాయ నిధి పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 76 మంది లబ్ధిదారులకు 42,38,000 చెక్కులను ఆదివారం తన కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారికి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు సహాయం చేశారు. అనారోగ్యంతో బాధపడ్డ వాళ్ళకి, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు 76 మందికి 42 లక్షల, ఈ 76 మందికి కలిపి 42,35,000 ఈరోజు ఇస్తున్నాం. గతంలో 1,579 మందికి ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ ఈ రోజుతో కలిపి 1,655 మందికి పెద్ద రికార్డు స్థాయిలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 11,05,92,000 రూపాయలు ఇస్తున్నాం. 11,05,00,000 రూపాయలు ఇస్తున్నాం. మొత్తం ఇప్పటిదాకా ఇచ్చాం. 1,655 మందికి ఇచ్చాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు 5 ఏళ్లలో చేసింది మనం మొదటి సంవత్సరంలోనే ఇచ్చేశారు చంద్రబాబు గారు. వాళ్ళు 5 ఏళ్లలో కొద్దిమందికి ఏదో నామమాత్రంగా చేశారు సీఎం రిలీఫ్ ఫండ్. కానీ ఈరోజు ప్రతిరోజు ఇస్తున్నారు. ప్రతిరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారు చంద్రబాబు గారు. మనం వారానికి వచ్చిన ఎన్ని కూడా వారానికి ఒకసారి ఇట్లా పెట్టి అందరికీ పంపిణీ చేస్తున్నాం. ఎవరన్నా మీరు వెళ్ళారా సెక్రటేరియట్కి? దీనికోసం వెళ్ళారా? దీని మీద ఎవరికైనా ₹1 ఇచ్చారా మీరు? అది ఇక్కడ మన ఆఫీస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మీరు వెళ్ళకుండా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంతకం పెట్టి ఇస్తే, లెటర్ ఇస్తే మీరే పోవాలా, మీరే తిరగాలి, మీరే చెక్కు తెచ్చుకోవాలా. ఇంతమంది తిరగడం ఎంత కష్టం అవుతుంది? ఆఫీస్ ఎక్కడో రాజధానిలో ఉంటుంది. సెక్రటేరియట్ ఆఫీస్కి వెళ్ళి ఆడనే ఎమ్మెల్యే లెటర్ ఇచ్చి తెచ్చుకోవాలి. ఇది మళ్ళీ ఇది ఇవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ అది ఎప్పుడు ఇస్తారో తెలుసుకొని ముందు ఆ లెటర్ ఇచ్చి రావడం, ఆ డిపార్ట్మెంట్ ఎత్తుక్కుంటూ పోవటం ఇంతమందికి ఇబ్బంది అవుతుందని నేనే ఆఫీస్ ద్వారా మన వెంకటేశ్వరరావు గారికి, పిఏ వెంకటేశ్వరరావుకి, వీరాంజనేయులు గారికి అందరూ చెప్పి మన ఆఫీస్ నుండే నేరుగా అక్కడ పంపిస్తున్నాం. సో ఎక్కడ కూడా ఎవరు కూడా ₹1 ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా ఇట్లాంటి సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. ₹1 డబ్బులు ఇవ్వకుండా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం మా బాధ్యత. ఆ విధంగా మరి దేవుడు మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. సీఎం గారు ఇచ్చిన ఈ సహాయం మీ కుటుంబానికి ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ, దేవుడు మీకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, సూపర్ 6 పథకాలు ఈరోజు సూపర్ హిట్గా అందజేశారు మన చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు. ఏమో ఈరోజు ఉచిత బస్సులు వచ్చారా? రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇస్తే ఇప్పుడు 14,000 ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 ఇస్తున్నారు. తల్లికి వందనం పథకం ఇస్తున్నారు. ఇచ్చారా లేదా? చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం ఒక్కో స్టూడెంట్కి 15,000 రూపాయలు ఇచ్చారు. మనం చాలా గొప్పగా గతంలో ఒక్కో బిడ్డకి ఇస్తే ఈరోజు 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకి 5 ఉంటే 5కి ఇస్తున్నారు చంద్రబాబు గారి పాలనలో. అవి తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభావ, రైతులకు 20,000, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఈ విధంగా అన్ని పథకాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చి 70,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పేదలకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు. ఆ విధంగా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్గా ఇచ్చి ప్రజలను ఆదుకున్న చంద్రబాబు గారికి, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలను కోరుకుంటూ, మీ అందరూ కూడా చంద్రబాబు గారు ఇచ్చిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని
ఒక్కసారి దేవుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ఇవ్వాలని, ఇలాంటి సుపరిపాలనని మరి జీవితాంతం కొనసాగించాలని చెప్పేసి కూడా అందరం ప్రార్థిద్దాం. చంద్రబాబు గారి ఆరోగ్యం కోసం ఆనందంగా ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధిలో నంబర్ 1గా ఈరోజు స్టేట్ని ఆంధ్రదేశంలో నంబర్ 1గా ముందుకు తీసుకెళ్తున్నారు. పెట్టుబడులు వచ్చినాయి. 13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈరోజు అగ్రిమెంట్లు అయినాయి. దీనివల్ల మొత్తం 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క చంద్రబాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు. తప్పనిసరిగా మరో పక్క లోకేష్ గారు తల్లికి వందనం పథకం ఇస్తున్నారు. ఈ ముగ్గురు కలిసికట్టుగా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. మరో పక్క ప్రధానమంత్రి మోడీ గారి సహకారం బ్రహ్మాండంగా ఉంది. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నారు. మోడీ గారి సహకారంతో విశాఖ ఉక్కు ఈరోజు లాభాల్లోకి వచ్చింది. ఇట్లా అలాగే ఇప్పుడు మనం అందుకులపాడు దగ్గర బ్రిడ్జి కడుతున్నాం, గోకరకొండ దగ్గర బ్రిడ్జి కడుతున్నాం. గతంలో ఒక కలవట్టు కూడా కట్టలేకపోయారు వైసీపీ పాలనలో. వైసీపీ పాలనలో పనులుండవు, రోజు బురద జల్లుతూ ఉంటారు, అసత్య ప్రచారాలు చేస్తుంటారు. ఆ ఉద్యోగం తప్ప ఈరోజు చంద్రబాబు గారు చేసే అభివృద్ధి, వినుకొండలో నేను చేసే అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఈరోజు దుర్మార్గ విమర్శలు చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. సీఎం రిలీఫ్ ఫండ్ అందుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. ఇండోనేషియాలో ఈ నెల 14 నుంచి 19 వరకు జరిగిన బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్లో గెలుపొందిన ఇండియా జట్టులో సేవలపురం మండలంలోని కనుమలపూడికి చెందిన ముక్కుపాటి లిఖిత అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. స్వదేశానికి చేరుకున్న ఆమె ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల్ని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు లిఖితను ప్రత్యేకంగా అభినందించారు. లిఖిత భవిష్యత్తులో మరింతగా రాణించి జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని జీవి ఆంజనేయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 25,000 ఆర్థిక సాయం క్రీడాకారుని లిఖితకు జీవి ఆంజనేయులు అందజేశారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మార్చి 1 నుండి 15 వరకు గడప గడపకు సిపిఐ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా సిపిఐ వినుకొండ నియోజకవర్గ సమితి నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు కలిసి వినుకొండలో ఈ విరాళాలు సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో రాయబారం వందనం, యూనియన్ యువజన జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, కె మల్లికార్జునరావు, షేక్ సుబానీ మరియు బాబు తదితరులు ఉన్నారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ ఫలితాలలో వినుకొండలోని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. సైనిక్ స్కూల్ ప్రవేశ ఫలితాలలో శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు 35 మంది హాజరు కాగా 32 మంది కౌన్సిలింగ్ ప్రక్రియకు క్వాలిఫై అయ్యారని, అందులో 16, 14 ఆల్ ఇండియా ర్యాంకులతో మణిశ్రీ చరణ్ తన ప్రతిభ చాటగా, కోలా ఆశ్రిత్ 76, 31 ఆల్ ఇండియా ర్యాంకుల్లో సత్తా చాటగా, ఇండియా ర్యాంకులు 20,000 లోపు 12 మంది, 40,000 లోపు 16 మంది గెలుపొందినట్లు యాజమాన్యం తెలిపింది. ప్రతిభ చాటిన విద్యార్థులను శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్లు కావూరి సాయికుమార్, ఆవుల మంద బ్రహ్మయ్య, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నుంచి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.